మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు కొన్ని న్యూస్ రావడం చూస్తున్నాం. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అంత ఈజీ కాదంట. అక్కడ కాంపిటీషన్ చాలా గట్టిగానే ఉండబోతుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అసలు పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి బలం ఎంత? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానం పైన ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్కే. అంతకుముందు భీమవరం అన్నారు, ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. మరి పిఠాపురంలో అయితే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంటుందంట కదా, మరి ఎవరెవరు ఉన్నారు అక్కడ అభ్యర్థులు, మరి గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు సార్? పిఠాపురము ఆ సరౌండింగ్స్ ఆ పర్టికులర్ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా ఆయనే గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆయన అది చూస్ చేసుకున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సామాజిక వర్గం బాగానే బలంగానే ఉంది, కాదనట్లేదు. కాకపోతే నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఇంతకుముందు డిస్కషన్లో కూడా ఏదో మాట్లాడాను. ఇలాగే ఎప్పుడైనా సరే వ్యక్తి ముఖ్యం ఉంటుందండి. తర్వాత వ్యక్తి అంటే ఆ క్యారెక్టర్, వ్యక్తి ఎంతవరకు ప్రజలకు చేరువుగా ఉన్నాడు, ఎంత ఇది అనేది మొదటిది. రెండోది పార్టీ బలం కూడా. కొన్ని సందర్భాల్లో పార్టీ బలమే ఎక్కువగా పనిచేస్తుంది. అంటే మార్పు కావాలి కంపల్సరీగా అనుకునే ప్రజలు ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు పిఠాపురంలో ఇప్పుడు ఎవరైతే టీడీపీ రెబల్గా అనుకుంటున్నారో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు గారి సంగతి తర్వాత మాట్లాడదు. అంటే అక్కడ టీడీపీకి సంబంధించి ఆల్రెడీ క్యాన్వాసింగ్ చేసుకుంటూ, పోస్టర్లు అందించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారితో పాటు దిగిన ఫోటోలు పెట్టుకుంటూ శ్రేణులందరినీ సమాయత్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన గతంలో ఇండిపెండెంట్గా కూడా ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని అనుకున్నారు. కాకపోతే టీడీపీ జనసేన ఈ అలయన్స్లో ఈ సమన్వయ కమిటీలు నిర్ణయించిన దాంట్లో ఏ సీటు ఎవరికి కేటాయించబడుతుంది, ఏ స్థానం ఏ ప్రత్యర్థి ఉంటారు అనేది సీట్లలో, పొత్తులలో, సర్దుబాటులో ఎవరికి ఆ స్థానం కేటాయించబడితే ఆ పార్టీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. బట్ పిఠాపురం వచ్చేసరికి అది జనసేనకి కూటమిలోకి వస్తుంది. మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి పేరు కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారు అధినేత కాకుండా ఇంకెవరున్నా అప్పుడు ఈ స్థానికంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో ఆ టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి షిఫ్ట్ చేసో లేదా ఆయనకి ఇవ్వడమో, వ్యక్తిగతంగా బాగా ఇమేజ్ ఉంటే. కానీ అక్కడ అధినేత పవన్ కళ్యాణే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. ఒకవేళ అక్కడ ఆ వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, ప్రజలకు చేరువుగా ఉన్నాడు అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన తీర్థం పుచ్చుకొని జనసేన తరఫున పోటీ చేసేలా చేయొచ్చు. కానీ అధినేత పోటీ చేస్తే ఇంకా ఆయనకి ఏం చేస్తారు, ఆప్షన్ లేదు. సో ఆ వర్మ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన రెబల్గా మారే అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ మరోవైపు బుజ్జగింపులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆయన బుజ్జగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వర్మ గారి కన్నా సీనియర్ లాంటి వ్యక్తులకే చాలామంది మన లిస్టులో పేరు లేదు. మనం విజయవాడ ఉమా గారు కానీ, లేదంటే గంటా శ్రీనివాస్ గారు కానీ చాలామంది పేర్లు లేనప్పుడు ఏం చేశారు, వాళ్ళకి ఇంకేదో సముచిత స్థానం కల్పించబోతున్నారనే ఉద్దేశంలోనే కాముగా ఉన్నారు అలాగా. సో వెయిట్ చేయాలి ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు పొత్తుల సమీక్షలు ఇలా జరిగినప్పుడు వీళ్ళు గొడవపడి కొట్లాడుకొని ఇట్లా అయినప్పుడు ప్రత్యర్థి పార్టీ బలం పుంజుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ దొరబాబు గారు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వర్మ గారు రెబల్ అయిన నేపథ్యంలో సామాజిక వర్గం పరంగా చూస్తే పవన్ కళ్యాణ్గా పడాలి. కానీ ఆ వర్మ గారికి ఎంతో కొంత ఇమేజ్ ఉంది. చాలా వరకు ఆ పిఆర్పి లాంటి పార్టీ కూడా అప్పుడు బాగా ఊపు వచ్చేస్తుంది, గెలుస్తుంది అనుకున్న టైంలో కూడా ఈయన వల్ల కొన్ని సీట్లు చీలిపోయాయి. అలాగే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కదా. అందుకు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసినా ఈసారి కూడా గెలుపు కష్టమే, లేదా గెలిచినా కూడా నల్లేరు మీద నడకే, చాలా టఫ్గా ఉండబోతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా వర్మ గారు పోటీ చేస్తామని అనౌన్స్ చేశారట, బట్ అది పూర్తిస్థాయిలో కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ బుచ్చగించారు అనుకోండి, ఇంకేం కన్ఫర్మ్ చేస్తారు, చేయలేరు కదా. సో అటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు. బట్ ప్రజలు ఏదైతే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం స్టార్ట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం పెంచుకోవడం స్టార్ట్ చేశారో,
ఈ జనసేనకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో, అది 6 ఉన్నది ఆల్రెడీ 10-12 పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సర్వేలు చెప్తున్నాయి, విశ్లేషకులు కూడా చెప్తున్నారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా చెప్తున్నారు. అటువంటి నేపథ్యంలో పవన్ గారికి గెలిచేది ఛాన్స్ ఉంది కదా, గెలిపించుకోవాలి కదా. ఇప్పుడు కానీ అక్కడ గెలిపించుకోలేదు అనుకోండి, ఈ సోకాళ్ళు జనసేన మీద విరక్తి, మాకు సీట్లు ఇవ్వట్లేదు, మాకు సీట్లు తగ్గించేశారు, జెండాలు కాల్చేసి ఇవన్నీ జరిగినప్పుడు ఇంకొకసారి ఎవరికి జెండా కాల్చే హక్కు ఉండదు, పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే హక్కు కూడా ఉండదు. మీరే ముందు నమ్మాలండయా. అధినేతని నమ్మకపోతే పార్టీని అంతా ఎక్కడ నమ్ముతారు? మీకు అర్థమైందా? మన డిస్కషన్ అటు వెళ్తుందేమో కానీ అది వాస్తవమే కదా. ముందు పవన్ కళ్యాణ్ అధినేతని, పార్టీ వ్యవస్థాపకుడిని ఆయనే నమ్మకపోతే మీరు పార్టీ అంతటిని ఎప్పుడు నమ్ముతారు, ఎప్పుడు గెలిపిస్తారు? ఆయన ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవతరించకూడదా? ఆయన ఆ విధంగా మార్పు చెందకూడదా? మీరే కదా, ప్రజలే కదా. ఎవరిని ఎత్తేయాలన్నా, పాతాలను తొక్కేయాలన్నా ప్రజలే, ఓటర్లే. కాబట్టి ఆ వర్మ గారు అనే వ్యక్తి పోటీ చేస్తారన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా గెలుస్తాడు. గతంలో కూడా కొన్ని సమీకరణాల్లో నాకు ఇండిపెండెంట్గా ఛాన్స్ వచ్చిందంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గెలుపు కంపల్సరీ అనుకున్న నేపథ్యంలో, అసెంబ్లీకి అటువంటి వ్యక్తులను పంపిస్తేనే ప్రశ్నిస్తారు అనుకున్న సందర్భంలో, పార్టీని బతికించుకోవాలంటే అధినేతను కంపల్సరీ గెలిపించుకోవాలి కదా. ముందు గెలిపించుకుంటేనే కదా. సో ఇప్పుడు కార్యకర్తలు ఎంతవరకు పనిచేస్తారో చూద్దాం. జన సైనికులకి ఇంపార్టెన్స్ లేదు, టీడీపీకే ఇంపార్టెన్స్ ఉందని అంటుంటే ఇట్లా రెబల్స్ ప్రతి దగ్గర ఉంటారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా? పైగా వర్మ గారు ఈ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాదు, బట్ వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఆయన ఏం చేయాలి? బుజ్జగించి, బాబు మీరు మా కోసం చేయండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ఏదో నామినేటెడ్ పోస్టో లేదా మరొక స్థానం కల్పించడమో, సుముచిత స్థానం కల్పించడమో, ఒక కీలకమైన పోస్ట్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. మొన్న మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో కూడా బీఆర్ఎస్లో ఉండే ఒక బలమైన నాయకుడు, అంటే పేరొద్దులేండి, ఆయనకి అంటే మంచి కీలకమైన పదవి చేశారండి హైదరాబాదు సంబంధించి. ఇప్పుడు ఆయనకేంటి, ఆ హైదరాబాద్ సంబంధించిన ఒక ఎంపీ స్థానమో లేదంటే అసెంబ్లీ స్థానమో కూడా అడగట్లేదంట. పార్టీ ఇన్ఛార్జికి ఇచ్చేస్తే నాకు చాలు, మొత్తం నా అండర్లో ఉంటుంది కదా అన్నట్టుగా అడుగుతున్నాడంట ఆ వ్యక్తి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని కలిసి, నాకు కనీసం ఈ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చేసేయండి సిటీకి సంబంధించి, నాకు ఆ ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఏమొద్దు అంటున్నాడు. అంటే పార్టీ గవర్నమెంట్ వస్తే పార్టీలో ఉండే వ్యక్తులు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది చూడండి. అప్పుడు ఇంకా గవర్నమెంట్ పోస్టులతో సంబంధం లేదు కదా. సో వీళ్ళు కూడా ఓపిక పడితే రేపొద్దున పిఠాపురం లేదా నియోజకవర్గం ఇన్ఛార్జు, జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చారనుకోండి జనసేనకో టీడీపీ తరఫున, ఆ వెయిటేజ్ వేరు కదా. అది ఆలోచించుకొని నాయకులు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, పావులు కదపాలి, కార్యకర్తలను రెచ్చగొట్టేలాగా వేయద్దు. వీళ్ళు గొడవపడడం వల్ల మరలా ప్రభుత్వం తరపు వైసీపీ అభ్యర్థి లాభపడితే ఒక్క సీటు పోయినా కూడా నెంబరింగ్లో తేడా వస్తుంది. బలమైన పార్టీగా అవతరించాలంటే సమన్వయ కమిటీలు పెట్టిందే అందుకు, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కష్టమే అని అనేవచ్చు, కానీ అది ఆచరణలోకి వచ్చాక తెలుస్తుంది. పైగా ఆంధ్రులు జనరల్గా ఎలా ఉంటుందంటే, నేను చాలా సందర్భాలు చెప్పాను, తెలంగాణలోగా ఉద్యమ స్ఫూర్తితో ఉండేది కాదు, సైలెంట్గా వాళ్ళ అభిప్రాయాన్ని ఓటుతోనే తెలియజెప్తారు. రేపు ఎలక్షన్స్ అంటే ఈరోజు రాత్రే మ్యాక్సిమం డిసైడ్ అవుతుంది. ఈలోగా మీరు ఎన్ని కసరత్తులు చేయండి, ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వండి, ఎన్ని డబ్బులు పంచండి, వాడి మైండ్లో ఒకటి ఉంటుంది. నీ దగ్గర తీసుకుంటాడు, వీడి దగ్గర తీసుకుంటాడు, వాడి దగ్గర తీసుకుంటాడు. అరే ఈరోజు ఎంత వచ్చిందిరా, వీడు 2000 ఇచ్చాడు, వీడు 3000 ఇచ్చాడు, వీడు 1000 ఇచ్చాడు అనుకుంటాడు. బట్ వాడు ఎవరికైతే వేయాలనుకుంటున్నాడు వాడికే వేస్తాడు. అలాగే ఇన్ఫ్లుయెన్స్ కలిగించితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది సులువైపోతుంది. సార్, పిఠాపురం అండ్ భీమవరం ఈ 2 ప్లేస్లు అన్నారు కదా సార్, మీరు ఏది సలహా ఇచ్చే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ అంటే? ఈ 2 ప్లేస్లో ఏదో ఒక దాంట్లో పోటీ చేయాలనుకుంటే? అంటే పిఠాపురం పెట్టుకుంటే ఎందుకంటే మరలా భీమవరం వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. భీమవరం ఉందనుకోండి, ఆల్రెడీ లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు, బట్ భీమవరంలో కూడా సామాజిక వర్గం బలంగా ఉంది, కానీ ఓడిపోయారు. కాబట్టి సరే ఈసారి అక్కడ టచ్ చేయడం ఎందుకు, పిఠాపురం టచ్ చేస్తే ఖచ్చితంగా గెలుపు అనుకునేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. రెండోది, భీమవరంలో పోటీ చేసినా కూడా ప్లస్సే. అరే ఎక్కడ పోయిందో అక్కడే మళ్ళీ నెగ్గడానికి వచ్చారా, ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది, అది కూడా ప్లస్ పాయింట్. సో ముందు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా, అధినేతగా ముందు ఆయన గెలవడం అనేది ముఖ్యం. కార్యకర్తలందరికీ అదే చెప్పేది, మీ నాయకుని ముందు గెలిపించుకోండి, తర్వాత పార్టీ మనుగడ. నాయకుడే గెలవకపోతే పార్టీ మనుగడ ఏముంటుంది? అంతే కదా. లాస్ట్ టైం కూడా ఎందుకు గెలిచిన ఒక్కడు కూడా ఏమయ్యారు, జంపు జలాని.
ఇంకేముంది అసలు? ఆ పార్టీ నుంచి స్వరం వినిపించాలన్నా వాళ్ళ అభిప్రాయం చెప్పాలన్నా ఎవరు లేరు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.